కూతురికి ఉన్నతమైన చదువులు చెప్పించి ఆమెకు ఉజ్వలమైన భవిష్యత్తును ఇవ్వాలని కలలు కన్న ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్న ఓ 21 ఏళ్ల యువతి బలవన్మరణం చేసుకోవడం తల్లిదండ్రులతో పాటు తోటి విద్యార్థులను షాక్కు గురిచేసింది. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటన ఇది. సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్లోని డేటా సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్న భువన అనే 21 సంవత్సరాల విద్యార్థిని మంగళవారం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ సంఘటనతో విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తిరుమల పట్టణంలో ఉన్న సాయి తేజ ప్రైవేట్ హాస్టల్లో ఆమె నివసిస్తోంది. మంగళవారం తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకున్న స్థితిలో ఆమె ఉంది. గదిలో నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తోటి విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించగా వారు వెంటనే తలుపులు తెరిపించి చూడగా విద్యార్థిని అపస్మారక స్థితిలో కనిపించింది. భువన చనిపోయిన విషయాన్ని హాస్టల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం అందించారు. తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకుని బోరున విలపించారు. తమ బిడ్డ చనిపోయిందన్న వార్తను తమకు ఆలస్యంగా చెప్పడంపై భువన మృతి పట్ల తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. అటుపై ఆందోళనకు దిగారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. భువన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ప్రాథమికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. వ్యక్తిగత సమస్యలా లేక చదువు ఒత్తిడా అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు హాస్టల్ సిబ్బంది సహా విద్యార్థులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థిని ఇటీవల ఏవైనా మానసిక ఒత్తిళ్లలో ఉన్నారా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే భువన తండ్రి సురేందర్ రెడ్డి, తల్లి జానకి రైతు కుటుంబానికి చెందినవారు. తిరుపతి జిల్లాలోని పుకునూరు మండలంలోని మంగళం పంచాయతీ భువన స్వగ్రామం. భువన తండ్రి సురేందర్ రెడ్డి, తల్లి జానకి రైతు కుటుంబానికి చెందినవారు. తిరుపతి జిల్లాలోని పుకునూరు మండలంలోని మంగళం పంచాయతీ భువన స్వగ్రామం. చివరి సంవత్సరం చదువుతున్న ఆమెకు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు ఉన్నాయని స్నేహితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఈ వార్త విని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కళాశాల వర్గాలు కూడా సంతాపం వ్యక్తం చేశాయి. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానున్నాయి. హాస్టల్లోని గోడపై ఏవో రాతలు ఉన్నాయి.